6 గంటలకే ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారండి, 80,000 రూపాయల బంగారం, 80,000 రూపాయల బంగారం పై 15 రోజులు అవుతుందంట. ఎవరు తీశారో అర్థం కావటం లేదు. బంధువులను తీశారా, స్నేహితులను తీశారు, రక్త సంబంధాలను తీశారు, అన్నదమ్ములు తీశారని అందరని ఏంటండి అందరిని అడుగుతుంటే, నీ బంగారం తీయటానికి మా మీద నిందేస్తావా, తప్పలేస్తావా, మేము తీయలేదని ఆ సహోదరి బంగారం విషయమై ఎంతో 70,000-80,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కున్న బంగారం ఇంచుమించు ఎవరో తీస్తే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. దేవుడు మాట్లాడాడు, కొత్త సంవత్సరం ఎవరు మాట్లాడాడు, మీరు మందిరం గవిని దాటుకు మునిపై 7 గంటల్లోపై కార్యం జరగబోతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. 6 గంటలకు పోయింది. అర్థమవుతుందండి? ఎవరు తీశారో మాకు తెలియదు అన్నారు. వాళ్ళ బైకులు 6 గంటలకే ఆ బంగారం తీసుకొచ్చి బైకుల బాక్సులో ఎదరో ప్రింట్ ఈ యొక్క కవర్లో పెట్టి పక్కకి వెళ్ళిపోయారట. ఏదో బైకు స్టార్ట్ చేసుకొని వెళ్దామని వెంటనే ఆ తాళపు చేదిస్తుంటే పైన కవర్లో ఇంత బంగారం బాక్సుని పెట్టి ఉంచారంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో జరిగిస్తున్నాడు. 16 రోజులు 15 రోజులైతే పోయి బంగారం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినా రాలేదు, దొరకలేదు. 7 గంటలు కాదు కార్యం చేసింది, 6 గంటల కార్యం చేస్తే 6 గంటలకు ఫోన్ చేసి చెప్తున్నారు. మీకు అద్భుతము కాదండి? అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పరిపూర్ణత చెందాలి మనం. ఆమేన్.